హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో షేర్ చేసి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము కొత్తగా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదండి. యాక్చువల్లీ ఇది అప్పుడు షూట్ చేసిన వీడియో. చాలా రోజులైందండి. అంటే చాలా రోజులేం కాదులేండి, ఒక 5-6 మంత్స్ అవుతుంది మేము కొత్త ఇంట్లోకి వచ్చి. అప్పుడు షూట్ చేసిన వీడియోకి ఇప్పుడు వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సామాన్ అంతా షిఫ్ట్ చేశాక ఫస్ట్ కిచెన్ నుండి స్టార్ట్ చేసుకున్నాను. ముందు కిచెన్ సర్దుకున్నామంటే మనకు 70% పని అయిపోయినట్టే ఉంటుందండి. కొత్త ఇంట్లో అన్నీ సెట్ చేసుకొని సర్దుకునేసరికి నాకు మినిమం 1 వీక్ పట్టింది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం పెట్టేవారో కానీ ఈ టైల్స్ అంతా కూడా అక్కడక్కడ ఎల్లో మరకలు ఉండి టైల్స్ ముట్టుకుంటే చాలా జిడ్డుగా ఉన్నాయండి. వీడియోలో సరిగ్గా తెలియట్లేదు కానీ నార్మల్గా చూస్తే బాగా తెలుస్తున్నాయి. హౌస్ ఓనరు ఇల్లంతా క్లీన్ చేసి కడిగిచ్చి ఇచ్చారండి. కాకపోతే టైల్స్ మాత్రం ఇలా వదిలేశారు. సో ఇంకా కష్టమైనా సరే నీట్గా ఒకసారి అన్నీ క్లీన్ చేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫాము అలాగే టైల్స్ అన్నీ కూడా నీట్గా జిడ్డు లేకుండా సోపుతో క్లీన్ చేసుకొని క్లాత్తో నీట్గా తుడుచుకున్నాను. అద్దె ఇంట్లో కూడా ఇంత నీట్గా ఉండటం అవసరమా అని చాలామంది అనుకుంటారు. అనుకోవటమే కాదండి, నాతో కూడా చాలామంది అన్నారు ఈ మాట. ఎందుకు అంత క్లీన్ చేస్తావు, అంత శుభ్రంగా పెడతావు, నువ్వు ఎంత నీట్గా ఉంచినా ఇది నీ ఓన్ హౌస్ అవుతుందా? కొన్ని రోజులకు నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, అంత మాత్రానికి ఇంత శ్రమ పడటం అవసరమా అని చాలాసార్లు చాలామంది చెప్పారు. సొంత ఇల్లైనా అద్దిల్లైనా ఉండేది మనమే కదండి. మనం ఉన్నంత కాలం అది మన ఇల్లే అవుతుంది. ఏ ఇల్లు అయితే ఏముంది, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. నేనైతే నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇల్లు మాత్రం నీట్గా ఉంచుకుంటానండి. ఇవి కిచెన్ ప్లాట్ఫామ్ కింద కబోర్డ్లలో ఉండే ఐరన్ ర్యాక్స్ అన్నమాట. అసలు ఇవైతే ఎలా ఉన్నాయంటే డస్ట్ పట్టేసి అక్కడక్కడ చిలుము మరకలు ఉండి నా వల్ల అయితే అస్సలు కాలేదండి వీటిల్లో సామాన్ పెట్టడానికి. ఇంకా మా వారికి చెప్తే ఆయనకు తెలిసిన వాళ్ళను తీసుకువచ్చి ర్యాక్స్ అన్నీ కూడా డివైడ్ చేశారు. మొత్తం 3 ర్యాక్స్ ఉన్నాయి. ఇంకా ఈ 3 ర్యాక్స్ కూడా నేను నీట్గా ఇలా షింకు కింద పెట్టి సోప్తో నీట్గా తోమి కడిగి క్లీన్ చేసుకున్నాను. ఐరన్ కావటం వలన ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి. నేను అస్సలు లేపలేకపోతున్నా వీటిని. ఇలా నీట్గా కడిగి క్లాత్తో తుడిచి ఒక అరగంట ఆరబెట్టాను. ఇంకా వీటిల్లో డైరెక్ట్గా సామాన్ పెట్టకుండా న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ మీద అయితే ఇలా సామాన్ సర్దుకున్నాను. ఇలా న్యూస్ పేపర్ వేయకపోతే ఇవి ఐరన్ కదండి, సామానికి చిలుము పడుతుందేమో అని ఇలా న్యూస్ పేపర్ వేస్తున్నాను. ఇలా న్యూస్ పేపర్ వేసుకొని పెట్టుకుంటే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. టోటల్గా 3 ర్యాక్స్ ఉన్నాయండి. లాస్ట్ అంటే కింద ర్యాక్లో ప్లేట్స్ పళ్ళాలు పెట్టాను. ఇంకా మిడిల్ ర్యాక్లో వచ్చేసి గ్లాసెస్, ఇంకా చిన్న గిన్నెలు, స్టీల్ చెంబులు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ర్యాక్లో వచ్చి స్పూన్స్, ఫోర్క్స్, ఇలా చిన్న ప్లాస్టిక్ స్పూన్స్కి అన్నిటికీ కలిపి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకుంటున్నాను. అలాగే గరిటెలు, చాకులు వంట చేసేటప్పుడు ఈజీగా ఉండటం కోసం పసుపు, కారం, ఉప్పు, పంచదార, టీ పొడి ఇవన్నీ కూడా ఇలా ఫస్ట్ ర్యాక్లో పెట్టుకున్నాను. అన్నీ సర్దుకున్న తర్వాత ఫైనల్గా 3 ర్యాక్స్ ఇలా ఉన్నాయండి. ఎలా సర్దుకున్నాను అనేది కామెంట్ చేయండి. కంటైనర్స్ అన్ని క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచి కాసేపు ఆరబెట్టి సరుకులు పోస్తున్నాను. ఈ కంటైనర్స్ అన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని. ఇలా నిల్వ ఉండే సరుకులను తడి లేకుండా చూసుకొని స్టోర్ చేసుకున్నామంటే సరుకులకు బూజు పట్టడం కానీ పురుగు పట్టడం కానీ జరగదండి. నెలవారీ సరుకులన్నీ కూడా ఇంతకు ముందు మేము డీమార్ట్లో తీసుకునే వాళ్ళమండి. సరుకులేమీ కనిపించేవి కావు కానీ డబ్బులు మాత్రం అయిపోయేవి. చాలా రోజులైందండి డీమార్ట్లో సరుకులు తీసుకోవటం మానేసి. ప్రతి నెల కూడా మేము సరుకులన్నీ హోల్సేల్ షాప్లోనే తెచ్చుకుంటాము. ఇంకా ఇవన్నీ కూడా పిల్లల కోసం తీసుకున్నాము. ఇంట్లో ఉంటే పిల్లలు తినటానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. చాక్లెట్స్, బిస్కెట్స్ కంటే ఇవి హెల్త్కి మంచివని ఇవి తీసుకొచ్చారు మా వారు. పప్పు చెక్కలతో పాటు ఇంకా వీటిని ఏమంటారో తెలియదు, తింటే కొంచెం పుల్లగా తీయగా ఉన్నాయి. పేరు తెలియకపోయినా టేస్ట్ మాత్రం బాగుందండి. ఇక ఇవి పంచదార పాకంలో నానబెట్టి ఉంచిన ఉసిరికాయ ముక్కలండి. చిన్నపిల్లలే కాదండి, మనం కూడా ఇవి రోజుకి 1-2 తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇవేమో చింతపండు చాక్లెట్లు అండి. చిన్నప్పుడు మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు తెగ కొనుక్కొని తినేవాళ్ళము. కానీ మా చిన్నప్పుడు ఉన్న చింతపండు చాక్లెట్ల టేస్ట్ అయితే వీటికి లేదు. ప్యాకింగ్ మారింది, టేస్ట్ కూడా మారిందండి. సరుకులన్నీ కూడా డబ్బాలలో పోసేసుకొని కొంచెం హైట్గా ఉన్న సెల్ఫ్లో డ్రై ఫ్రూట్స్, పిల్లలు తినేవి, ఇంకా వడియాలు, అప్పడాలు లాంటివి సర్దుకున్నాను. డైలీ యూస్ చేసే సరుకులన్నీ కూడా నాకు చేతికి దగ్గరగా అందే విధంగా కొంచెం కింద ఉన్న సెల్ఫ్లో సర్దుకున్నానండి. ఇక చాకులు, పెద్ద గరిటెలు అన్నీ ఇలా గోడకి ఒక హ్యాంగర్ ఫిట్ చేసి పెట్టుకున్నాను. ఈ హ్యాంగర్ నేను మీషో నుండి తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అయ్యింది. మీషోలో కిచెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. అన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉన్నాయి.
మేము ఈ కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యాక మీషో నుండి కిచెన్ ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ చాలా తీసుకున్నాను. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అండి, చాలా బాగున్నాయి. కిచెన్లో స్టవ్కి ఒక పక్కన పైన ఈ విధంగా ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఈ కబోర్డ్లో అయితే నేను అన్ని మసాలా దినుసులు పెట్టుకున్నాను. చెక్క, లవంగ, యాలకులు, మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇలా ఒక పక్కకు పెట్టుకున్నాను. అన్నీ సర్దుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.